చాలామంది పిల్లలు ముందుకు వస్తున్నారు. ధర్మం గురించని, దేశం గురించని పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు. దేనికైనా సిద్ధం అంటున్నారు, ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ వీళ్ళపైన అనేక కేసులు అవుతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన ఒక పోలీస్ కేసు కానీ, ఒక పోలీస్ జీప్ కానీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి వెళ్ళింది అంటే ఈ సమాజం దృష్టిలో వాళ్ళ ఇల్లు కానీ, ఆ వ్యక్తి కానీ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు తెలియదు కాదు, మీరు చూశారు. కానీ ఈ కేసుల విషయంలో కానీ వీటిలోనే వారి జీవితం మొత్తం దానికే తిరగడానికి సరిపోతుంది వాళ్ళకి, అంతకుమించి వేరే ఏం లేదు. దీనికోసం అంటే ఆ ముందు ఎవరైతే భరోసా ఇస్తున్నటువంటి నాయకులు కూడా ఒకసారి వాళ్ళపైన కేసులు వచ్చిన తర్వాత ఏ నాయకులు అట్లీస్ట్ వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. చాలా మంది నేను చూసాను, మీరు ఇంకా ఎంతో మందిని చూస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు అంటున్న దాంట్లో సగం సత్యం ఉండొచ్చు, సగం సత్యం కూడా లేదు. నేను నమ్మను అట్లాగా. నేను ఓల్డ్ సిటీలోంచి వచ్చా. మీరు అన్నట్టుగా తల్లులు ఇంటిలోంచి నేను వెళ్ళి కొట్లాడాను అనుకోండి, ఒక విధంగా అక్కడ సంఘర్షణ లేదని అయిందనుకోండి, పెద్ద ఇంట్లో నన్ను వ్యతిరేకించింది ఏం లేదు. అవసరానికి మా పిల్లాడు నిలబడ్డాడని గర్వంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది బైన్సాలో కూడా చూసా. నిలబడ్డారు, తల్లులు నిలబడ్డారు. అదే ఆశ్చర్యం. మహిళా శక్తి మామూలుది కాదండి భారతదేశంలో. ఆది పరాశక్తి అంటారుగా, ఆ శక్తి అమ్మలకు ఉంది. అది నిలబడ్డారు వాళ్ళు. ఇక్కడ నేను ఓల్డ్ సిటీలో కూడా చూశాను. నేను ఒక చిన్నప్పుడు ఒక కర్ఫ్యూలో ఎప్పుడు ఈ ఉంగరం అమ్మ పెట్టింది, ఇది ఉంటుంది. నేను కర్ఫ్యూలో నడుచుకుంటూ అట్లా మేము శాఖ నుంచి సాయంత్రం మా పిల్లలు కర్ఫ్యూ అది వెళ్తుంటే, అరే బిడ్డ ఇది తీసే బిడ్డ, ఇది ఏదైనా దెంగలు అక్కడ ఏదైనా కొట్లాటైతే ఇది ఇరుక్కుపోయినా లేకపోతే ఇంకేదైనా అయితే వాడు గుంజుకున్న దీని గురించి కూడా జరుగుతాయి అని చెప్పి, తిరగండి కానీ తీసేసి తిరగత్తని ఎవరు అనలేదంటే నన్ను ఆ రోజు. అమ్మ ఏదో రోడ్డు మీద ఎవరో తెలియదు నాకు, నువ్వు తిరగత్తు కర్ఫ్యూలో భయపడి ఇంట్లో కూర్చో, నథింగ్, తిరగాల్సిందే మనం అన్నట్టుగానే చెప్పారు ఆ రోజు. కాబట్టి అట్లా లేదు పరిస్థితి. రెండోది మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు కూడా అట్లా అందరూ లేరు. నాకు తెలిసినంత వరకు చాలా మంది అనేక కేసుల్లో నిలబడ్డారు. లేకపోతే ఇంతవరకు ఓల్డ్ సిటీ బట్ట కట్టేది కాదు. ఒక నరేంద్ర గారు కావచ్చు, బద్దెంబాల రెడ్డి గారు కావచ్చు, పోయారు కాబట్టి చెప్తున్నా. అక్కంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా మంది నిలబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అవసరం దృష్ట్యా నిలబడకపోయి ఉండొచ్చు కూడా, మేబీ. అందరికందరూ ఇప్పుడు అంతే కొత్త రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు. కొంతమంది సిద్ధాంతంగా మనకు అంత దగ్గర కూడా సంఘం నుంచి వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు న్యాచురల్. అది మనం తప్పట్టుకోవటానికి లేదు అది. సో చేసేవాళ్ళు చేస్తున్నారు. సొసైటీ బాగా నిలబడింది. మీ భైంసా నేను చూశాను కదా. అంటే భైంసా ఇష్యూలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలా నాకు తెలిసిన వాళ్ళు. పర్వాలేదులేండి, అందరూ కొత్త మంది ఉన్నారు. బాగా అందరూ 3 సంవత్సరాలు బయటపడిన వాళ్ళు ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ కొట్లాటలేని, ఆ కొట్లాట అయితే వాళ్ళు ఇళ్ళని తగలబెట్టేశారు వాళ్ళు ముస్లిమ్స్. అవును, అది తెలుసు మాకు. అప్పుడే హిందూ సొసైటీ నిలబడే వాళ్ళ ఇళ్ళని కాల్చిన ఇళ్ళని అన్నీ కూడా తిరిగి నిర్మాణం చేసి ఇచ్చింది. నిలబడిన సొసైటీ ఎప్పుడు వెనకడుగు వేలే. రాజకీయ నాయకులు వెనకడుగు వేసింది లేదు, మనం వేసింది లేదు, అది పిల్లలు కూడా వెనకడుగు వేసింది. అది గొప్పతనం అక్కడ. ఏ పిల్లాడు కూడా ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ఒక అడుగు వెనక్కి వేసింది అయితే లేరు, అందరూ ముందరున్నారు. ఓకే, ఎందుకంటే అంటే ఒకటి బతకాలి రేపు హిందుత్వం, కాబట్టి సంఘర్షణ తప్పదు, నిలబడే టైంలో నిలబడవలసిందే. అది ఎవరికి వస్తుందంటే ఆ టైంలో ఉన్నవాడికి అయితే సంఘర్షణలో ఉండాలి. బైంసాలో ఉన్న జరిగితే బైంసావాడు నిలబడాలి, నేను నిలబడతా అంటే కుదరదు అక్కడ. కాబట్టి ఉంటుంది సంఘర్షణ. 100కు 100% అందరూ ఒకటేలాగా ఉండరు. ఒక అడుగు వెనకేసిన ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు. అది ఉదాహరణలు తీసుకోకూడదు కూడా, ఎందుకంటే అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి, వారి ఇంటి పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అందరు మీలా ధైర్యంగా ఉండమంటే నేను ఉండలేను, నాలా ఉండమంటే మీరు ఉండలేరు. ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో ప్రశ్న సార్, అసలు ప్రచారక్గా ఉన్న వాళ్ళకి జీతం అట్లాంటిది ఏదైనా ఉంటుందా? ఎంత ఉంటుంది శాలరీ? మీరు ఎంత సంపాదించారు? ఫస్ట్ అసలు డాక్టర్ జీతంనే చెప్పాను. లైఫ్ ఇవ్వటమే కానీ అసలు ప్రచారకు వదిలేయండి, సంఘంలోకి మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కానీ ఇవ్వటమే తప్ప తీసుకోవటం లేదు సంఘంలో. ఓకే, ఉన్నది పోగొట్టుకోవటమే ఉంటే సంఘంలోకి రావాలి. కాబట్టి సంఘంలో ఏమి ఉండదు. ప్రచారక వ్యవస్థనే ఒక యూనిక్ అని చెప్పాను కదండి. ప్రచారంగా మేము అన్నీ వదులుకొని దీని గురించి దీని గురించి డబ్బు కావాలి. నాకు ఫ్యామిలీ లేదు,
నా అమ్మా నాన్నగారు వాళ్ళని ఎప్పుడో వదిలేసాం, 35 ఏళ్ల క్రితమే వదిలేసాం. బ్రహ్మచారిగానే ఉండాలి కాబట్టి కుటుంబం లేదు. ఇక దీని గురించి సంపాదించాలి, డబ్బు దేనికి కావాలి కాబట్టి డబ్బు అన్న ఇష్యూనే లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మంచి పనులకి మంచి వ్యక్తులకి సహాయం చేస్తారు కదా. ఈరోజు ధర్మరక్షకులు అనేక మంది అనేక విభాగాల్లో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఒక చనిపోతున్న వాళ్ళు ఒకవైపు, తిండికి గతి లేక ఏం చేయలేక, ఒక కేసు పడితే ఉద్యోగం లేక ఉద్యోగాలు వదులుకొని ఏం చేయలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి మీకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర డబ్బు ఉంటే అటువంటి వ్యక్తులకు సహాయం అవుతుంది కదా. కరెక్ట్, మీరు అన్నది 100% రైట్. బట్ చిన్న దాన్ని ఏమంటారు మార్పు. ప్లీజ్ వ్యక్తి దగ్గర కాదు, వాసు దగ్గర ఉండటం కాదు, సంస్థ దగ్గర ఉండాలి. కాబట్టి డబ్బు అన్నది ఉండాలి. సంఘ ప్రచార దగ్గర అందుకునే డబ్బులు అవసరం లేదు, సంఘ కార్యకర్తకు అవసరం లేదు. మీరు అంటున్నట్టు ఇందాక కేసులు ఉంటాయి, లేకపోతే ఇంకోటి అవుతుంది, ఇబ్బంది సంస్థలు ఉన్నాయి. ఏదో డెఫినెట్గా హిందుత్వంలో చాలా రకాల సంస్థలు పనిచేస్తున్నాయి, వాళ్ళే డబ్బులు పెడతారు. మనం అలాంటి సంస్థలు కనుక మనం సపోర్ట్గా నిలబడి స్పాన్సర్ చేస్తే నడుస్తుంది. కొట్లాట ఒకటే కాదు, నేను ఇప్పుడు సేవాభారతిలో ఉన్నా. నేను ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలోనే ఒక సుమారుగా 300 స్లమ్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్, అంటే ఒక ఆడపిల్లలకి ట్యూషన్స్ పేరుతో మంచి సంస్కారం నేర్పాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఏంటి చెడు ఏంటి చెప్పాలి. అవి నడుస్తున్నాయి. అవి నడవాలి అంటే కూడా దానికి డబ్బు అవసరం ఉంది. దీనికి సొసైటీ నిలబడి సేవాభారతికి ఇస్తారు డబ్బు, వాసుకి ఇవ్వక్కర్లే. కాబట్టి వ్యక్తికి కాదు, సంస్థకి డబ్బులు వస్తాయి. దాని ఆధారంగా అనేక కార్యక్రమాలు, అనేక సర్వీసే కాదు, మిగతా హిందుత్వానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అన్ని కార్యక్రమాలకు కూడా డబ్బులు వస్తాయి. ఓకే, ఈరోజు రెడీగా ఉంది సొసైటీ. డబ్బులకి కొదవలేదే సార్, ఓకే, మనుషులకి రావాలంతే. మనుషులు రావాలి, ముందు గుర్తుపెట్టుకోండి, డబ్బులకు అస్సలు కుదరలేదు. అండ్ మీరు ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఎక్కడైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అరే ఇది కాకుండా వేరే చేస్తుంటే బాగుండేదేమో అనే భావన కలుగుతుంది. అట్లా ఈ 35 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యారు, ఎందుకు వచ్చినా దీనిలోకి అసలు ఏమొచ్చింది నాకు దీంతోటేనా? దేవుడి దయను ఇంతవరకు రాలేదు. మీరు యాక్చువల్గా మేము 35 అనుకుంటున్నాను, మీరు ఇంకా 2 సంవత్సరాలే కాలేదు అనుకుంటున్నారు కదా. కాబట్టి కాబట్టి రాలేదు, రాకూడదని రాదు కూడా. అట్లాంటిది ఏం లేదు. సంఘంలో చేస్తున్నది ఎప్పుడు ఎదురుకుండా కొత్త ఛాలెంజ్ కనబడుతూ ఉంటే పరిగెత్తుడే ఉంటది, కానీ ఇంకేముంటది సార్. మీ కళ్ళ ముందున్న అతిపెద్ద ఇప్పుడు ముఖ్యంగా కనిపించే ఛాలెంజ్ ఏంటి సార్? చెప్పాను కదా, పంచ పరివర్తన రావాలని మా సార్ సంఘ చాలకి చెప్పారు. 5 చాలా పెద్ద ఛాలెంజ్. 5 చేస్తే చాలు సార్, చాలా అయినట్టు జీవితం అయిపోతుంది మంది. సరిపోయింది. బాగుంది సార్, చాలా బాగుంది. అండ్ అడుగుతున్న కొద్ది ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా తెలుసుకోవాలని ఉంది, చాలా అడగాలని ఉంది.